అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 48 గంటలు కాదు, బీఆర్ఎస్ నేతలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు చర్చ పెడతామని చెప్పారు. చర్చకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరొచ్చినా సరేనన్నారు. చర్చ జరిగినంత సేపు కేసీఆర్ సభలోనే ఉండాలని సూచించారు. ఎవరు ఎంత దోపిడీ చేశారో సభలు చెబుతామన్నారు రేవంత్. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు సీఎం రేవంత్. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాళ్ళు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టిండు. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామిస్ ఏందని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము. చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి. నువ్వు మాట్లాడినంతసేపు, ఎంతసేపు అయినా మాట్లాడు, నీకు అనుమతిస్తాము, నిన్ను అభ్యంతర పెట్టము. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను త్వరగా అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు కేటీఆర్. మేము కూడా 100 రోజుల సమయం ఇస్తామని, 100 రోజుల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. అప్పుడే కరెంట్ కటింగ్లు ప్రారంభం చేశారని, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పవర్ కటింగ్లు ఎప్పుడైనా ఉన్నాయని ప్రజలను ప్రశ్నించారు. మల్కాజ్గిరిలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిని మూకుమ్మడిగా ఎదుర్కొని పార్టీ నాయకులకు అండగా నిలబడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉన్నాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పనిచేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వకపోయేందుకు వచ్చిన, దుబ్బుకెందుకు వచ్చిన, ఇలా నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, అంతే గారెల పొద్దులు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ నరికింది నువ్వే, మేమనలే. అదే విధంగా ఏం చెప్పావు నువ్వు? అమ్మా, ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడతా నువ్వే చెప్పావు, మేము చెప్పలేదు. అందరు చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు, 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లు వేసిన వాళ్ళు 1,57,00,000 మంది అందరూ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయితే నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాం. రైతులు ఎదురు చూస్తున్నారు 2 లక్షల రుణమాఫీ రైతులకు. మేము కూడా 100 రోజులు ఓపిక ఉంటాం. మార్చి 15 నాడు
100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత ఎట్లయితే మొన్న శాసనసభ ఎన్నికల్లో GHMCలో ప్రజలందరూ ఒకటై చైతన్యాన్ని ప్రదర్శించి ఈ గులాబీ జెండాను కల్పించుకున్నారు. ఎల్బీ నగర్ లో అశ్వత్థామారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ మజ్దూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. మనకు రక్షణ కవచమే యూనియన్ అని కోదండరాం అన్నారు. యూనియన్ లేకుండా కార్మికులు బ్రతకలేరు, ఉండలేరన్నారు. వెల్ఫేర్ కమిటీ రద్దు యూనియన్ ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. యూనియన్ ఉంటే ఆత్మగౌరవంగా బ్రతుకుతామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల మాట ఓటర్లు విన్నారు కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిందన్నారు. ప్రభుత్వం మారాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో లాభం చేకూరిందన్నారు. ఉచిత ప్రయాణం కూలీ వారు సుదూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకోగలుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మారాక ఆర్టీసీ గుర్తింపు వచ్చిందన్నారు. వేతన సవరణకు పెండింగ్ డిఏలు పీఎఫ్ల విడుదల చొరవ తీసుకుంటామని కోదండరాం పేర్కొన్నారు. చెప్పిన ఒక వారధిలాగా నిలుస్తాము. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రజల సమస్యలు ప్రభుత్వం చెవులో వేసి ఓ పరిష్కారాన్ని సాధించే విషయంలో ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినాం. ఆ పనే మేము ఇవాళ సీరియస్గా చేస్తాం. మరి ఈరోజు ఏకగ్రీవంగా నన్ను మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం గవర్నర్ గారి సమక్షంలో కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఖచ్చితంగా కార్మిక పక్షాలు నిలబడి మరి గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వాడుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కార్మికుల సమస్యలు నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చే కార్మిక వర్గానికి మొత్తం మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పోతిరెడ్డిపాడు నాటి దోపిడీ ప్రారంభించినప్పుడు బీఆర్ఎస్ నేతలే మంత్రులుగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకున్నా కళ్లు మూసుకున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్లో కేసీఆర్తో వైఎస్ జగన్ భేటీ తర్వాతే రాయలసీమ విప్ తతంత్రం జరిగిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తప్పులు చేసిందంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖల్లో తెలంగాణలో సర్వనాశనం చేసిండు ఆన్ రికార్డు చెప్తున్నా. అసలు ఎక్కడన్నా ఎవరైనా ముఖ్యమంత్రి 95,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు తెరుస్తారండి? 95,000 crores ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టినరు. పాలమూరు రంగారెడ్డి గురించి, మహబూబ్నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు. 27,560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఒకనాడది 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలు పెంచి 22,000 కోట్లకు పెంచి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకి కూడా ఆయకట్టు కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారి ప్లానింగ్ చూడండి. ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని ఇక్కడ నుంచి 8 టీఎంసీలు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని, అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసినరో ఏమో కానీ నోరు మెదపరు. అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలోనే 8 టీఎంసీ పర్ డే 8 టీఎంసీ పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో 2 టీఎంసీల కోసం 1,27,000 కోట్ల క్యాపిటల్ కాస్టు పర్ ఇయర్ 10,000 కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట. అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు, ఇంతకంటే కక్కుర్తి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాం. మళ్ళీ ఫిగర్స్ అర్థం చేసుకోండి. గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి 8 టీఎంసీ నీళ్లు వదులుకొని దేశానికే కాదు ప్రపంచానికే తెలంగాణ అన్నం పెడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో 60% వ్యవసాయం వరి పంట మీదే ఆధారపడి ఉందని చెప్పారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో కేంద్రం ముందే చెబితే ఆ రకాన్ని ఎక్కువగా పండించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. 2024 జూన్ 4 నుంచి 6 తేదీ వరకు హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరగనున్న గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. కేంద్రం బియ్యం ఎగుమతులు బ్యాన్ చేయడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
చంద్రశేఖరరావు రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం ఆలోచించాలని కోరారు. ఎగుమతులకు అవకాశం ఇస్తే రైస్ పాలసీ మీద పునరాలోచన చేయాలని తెలిపారు. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం పెద్దగా ఎవరు వాడటం లేదన్నారు. భారత్ రైస్ 29 రూపాయలకే కేజీ అనేది హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని భారత్ రైస్ పేరిట 29 రూపాయలకు కేజీ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. సన్న బియ్యం 29 రూపాయలకు కేజీ ఇస్తే సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో పంటలకు బీమా అవసరమని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ ఖరీఫ్ నుంచి పంటలకు బోనస్ ఇచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉద్యానవన పంటలు వేయాలని రైతులను కోరారు. బియ్యం ఎగుమతులు బ్యాన్ ఎత్తివేసినా దేశంలో బియ్యం రేట్లు పెరగకుండా కేంద్రం చూడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి అయినటువంటి మెళకువలు వరి వ్యవసాయంలో విత్తనంలో కానీ, సాగు విధానంలో కానీ, నిల్వ ఉంచే విధానంలో కానీ, దాన్ని ఎక్స్పోర్ట్ చేసేదాన్ని మార్కెటింగ్లో కూడా మెళకువలు నేర్చుకొని ఇంకా ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క ట్రేడర్స్ ద్వారా ఏ దేశానికి మన వరి ధాన్యం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ ట్రేడర్స్ కూడా ఏ రకాలు కొనే అవకాశం ఉంటుంది. ఆ రకాలని మనం ఉత్పత్తి చేయడానికి మనకు కావలసినటువంటి వెసులుబాటు ఏ రకంగా మనం చేసుకోవాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి ఈ యొక్క సమ్మిట్లో రేపు జరగబోయేటటువంటి జూన్ 4 నుంచి 6వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికే కాకుండా భారత రైతాంగానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ని నిర్వహించడానికి అవకాశం తీసుకున్నాం. దానికి మా సెక్రటరీ గారిని, డిపార్ట్మెంట్ని, జానయ్య గారిని అందరినీ అభినందిస్తూ, మీరు ఈ యొక్క బ్రోచర్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లయితే మన రాష్ట్ర రైతాంగానికే కాకుండా భారతదేశ రైతాంగానికి ఉపయోగం జరగాలి. ఇది మేజర్ క్రాప్. మనకి మన పాపులేషన్లో కూడా 60% రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ వరి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి దయచేసి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను మా అధ్యక్షుడు సినీ హీరో మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బట్టికి పుష్పగుచ్చం అందించి శాల్వతో సత్కరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మా అసోసియేషన్ అధ్యక్షుడు హీరో మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. బట్టిని కలిసిన మంచు విష్ణు పుష్పగుచ్చం అందించి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బట్టిని కలిసిన వారిలో నటులు బాలాజీ, రఘు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. పటంచెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కాపాడుకుంటామని ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చారు హరీష్ రావు. పటంచెరులో హరీష్ రావుకు ఆటో కార్మికులు ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నామని కార్మికులు బాధపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్ఎస్ గలం విప్పుతుందని హరీష్ రావు తెలిపారు. ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని, ప్రభుత్వం నెలకు 10,000 ఇచ్చేదాకా పోరాటం చేద్దామన్నారు. హైదరాబాద్ బల్కంపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి సతీమణి నందిని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మదిర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్, ఖమ్మం పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మల్లు నందిని ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు మదిర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగ హనుమంతరావు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామలక్ష్మణరావు, వనజ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల వీఆర్ఓ వ్యవస్థ రద్దయిందని తెలంగాణ వీఆర్ఓల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు. వీఆర్ఓలైన తమను ఇతర శాఖలకు బదిలీ చేశారన్నారు. గత 18 ఏళ్లుగా ఎలాంటి ప్రమోషన్లు, సీనియారిటీ లేకుండా విధులు నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ వీఆర్ఓల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోల్కొండ సతీష్. హైదరాబాద్ గాంధీ భవన్లో ధరణి రిఫోర్స్ కమిటీ సభ్యుడు కోదండారెడ్డిని జేఏసీ సభ్యులు కలిసి వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్ఓ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా భూతాగాదాలు ఎక్కువయ్యాయని, ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని, రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తామని గోల్కొండ సతీష్ అన్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. కొమరవెల్లిలోని మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయనను పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభమయ్యే మల్లన్న జాతర సందర్భంగా దర్శనం కోసం ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మల్లన్న ఆశీస్సుల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారం కోసం తాము ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. భక్తులకు అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించిన కారణంగా స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. బంజర్హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మీట్ ద గ్రీట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రామజన్మభూమి విషయంలో ముస్లింలు కూడా వ్యతిరేకించలేదని అన్నారు. నోట్ల రద్దుపై మన దగ్గర విమర్శలు చేశారు, కానీ పక్క దేశమైన పాకిస్తాన్ లో కూడా నోట్ల రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో ఎన్ని లేఖలు రాసినా ఒక్కసారి కూడా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 2047 విజన్తో మోడీ పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో గత 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద ఘటన జరగలేదని చెప్పారు. ఓట్ల కోసం పథకాల పేరుతో డబ్బులు పంచుకుంటూ పోతే దేశం అభివృద్ధి చెందిందన్నారు. వెల్ఫేర్ స్కీమ్ ని తాము వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా తల ఎత్తుకుని తిరిగే విధంగా మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ ప్రతిరోజు చూస్తున్నారు, ప్రతిరోజు వింటున్నారు, చదువుతున్నారు. కాబట్టి అన్ని రంగాలలో కూడా అద్భుతమైనటువంటి మార్పు ఈ దేశంలో వచ్చింది. దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. గుడ్ గవర్నెన్స్ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేక మరి కరప్షన్ తగ్గించే విషయంలో కావచ్చు, అనేక రకాల నూతన విధానాలు ప్రవేశపెట్టే విషయంలో కావచ్చు. పెద్ద నోట్లు రద్దు చేస్తే చాలా మంది అనేక రకాలుగా విమర్శలు కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు పెద్ద నోట్ల రద్దు తర్వాత మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు హెడ్చిస్తున్నారు. మన నోట్లు ముద్రించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ గా పాకిస్తాన్ నోట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ముద్రించారని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క కరెన్సీ రద్దు చేసేటువంటి ఆలోచనతో ఉంది. ఏదైనా కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనం గురించి నరేంద్ర మోడీ గారు ఆలోచించారు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షన్దారుల ఐక్య కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస చైర్మన్ కె లక్ష్మయ్య ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. గతంలో ప్రకటించిన ట్రస్టును పూర్తి చేసి పెన్షనర్ల ఈహెచ్ఎస్ ను పటిష్టంగా అమలు చేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల అమలు కోసం తక్షణమే ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను పలు దఫాలుగా కలిసినట్లు తెలిపారు. మనకు ఈ ఐఆర్కి సంబంధించింది 5% ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని 15% అదనంగా చేస్తే అప్పుడు 20% కనుక వస్తుందని చెప్పి మేము అభ్యర్థన చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు రాష్ట్రంలో 80% పెన్షనర్స్ ఏదైతే ఉన్నారో ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి వాళ్లకు. దానికి వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి ప్రయత్నం చేసి ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టో కమిటీలో కూడా ఎంఎస్ఎంఈడి చట్టం 2006 అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని భారతీయ దళిత పరిశ్రమల సమైక్య జాతి కౌన్సిల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ కోరారు. ఎంఎస్ఎంఈడి చట్టం అప్పటి కేంద్రంలోనే యూపీఏ ప్రభుత్వం దళిత ఆదివాసీ పారిశ్రామికుల ప్రోత్సాహం కోసం వారికి రాయితీలు సడలింపులు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని, క్షేత్రస్థాయిలో ఆ చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలు కానందువల్ల ఆ చట్టం నీరుగారిపోయిందని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. దోమలగూడలోని భారతీయ దళిత పరిశ్రమ సమైక్య జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షులు నిరుడు రాజు, తెలంగాణ చీఫ్ మెంటల్ అబ్దుల్ లక్ష్మణ్తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణలో గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇతర డిపార్ట్మెంట్లకు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా 2014 నుంచి 2023 మధ్య కాలంలో తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తలు కోలుకోవాలని నష్టాన్ని మిగిల్చిందని అన్నారు. ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలకు అనేకమైనటువంటి కన్సెషన్స్, రిలాక్సేషన్స్ ఎక్స్టెండ్ చేయాలి. ఈ ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడం ద్వారా ఈ అన్ఎంప్లాయ్మెంట్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలన్నది గవర్నమెంట్ యొక్క అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. 2006లో ఈ ఎంఎస్ఎంఈడి యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత 2012లో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2012 అన్నటువంటి పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్గా దాంట్లో సవివరంగా పొందుపరచడం జరిగింది. ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఉన్నటువంటి ప్రావిజన్స్ 2015 నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అటు MSMED యాక్ట్లోను ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2012లోను గవర్నమెంట్ క్లియర్ కట్గా తెలియజెప్పినప్పటి నుంచి కూడా చాలా స్టేట్స్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లోనూ ఆశించిన మేరకు ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం లేదు. సరే, మేము ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలా అన్న దానికోసమే మా యొక్క ఆర్గనైజేషన్ పుట్టుకొచ్చింది. ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మల్కా కొమరయ్య కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. గడ్డి అన్నారం కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు మల్కా కొమరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి గడ్డి అన్నారం డివిజన్ కి వచ్చిన మల్కా కొమరయ్యని బీజేవైఎం అధ్యక్షుడు మొగిలి శివరాం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. అనంతరం మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వనపల్లి శ్రీనివాసరెడ్డి, రఘునందన్ జోషి, టింకు, హరీష్ రాహుల్ పాల్గొన్నారు. హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్లోని యశోద ఎంక్లేవ్లో కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీ వాసులు పలు సమస్యలను కార్పొరేటర్ నవజీవన్ రెడ్డికి విన్నవించారు. యశోద ఎంక్లేవ్లో కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పర్యటించారు. సీసీ రోడ్ల సదుపాయం లేకపోవడంతో అవస్థలు పడుతున్నట్లు కాలనీ వాసులు కార్పొరేటర్కు విన్నవించారు. అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా కాలనీ సమస్యల దిశగా కృషి చేస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద ఎంక్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా కూకట్పల్లి రామ్దేవరావు ఆసుపత్రి యాజమాన్యం క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఆసుపత్రి నుంచి మొదలైన ర్యాలీ KPHP కాలనీ మొదటి రోడ్డు వరకు జాతీయ రహదారిపై నిర్వహించి అనంతరం తిరిగి ఆసుపత్రికి జరిగింది. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్విక్స్ క్యాన్సర్ కాకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలిపే ప్లకార్డులను, కరపత్రాలు పంపిణీ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఛాయాదేవి, సుధా ప్రమోదినిలు మాట్లాడుతూ ముందస్తుగా HPV వ్యాక్సిన్ అందచేయడంతో సర్వికల్, ఓరల్, థ్రోట్ క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చన్నారు. ఆసుపత్రిలో సగం ధరకే ప్రతి శనివారం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి దత్తత తీసుకున్న ఈ 8 పాఠశాలల్లో విద్యార్థులందరికీ అందచేయనున్న తెలిపారు. ర్యాలీలో ఆసుపత్రి CEO యోబో, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈజీ మనీ కోసం అక్రమ మార్గంలో గంజాయి రవాణాకు పూనుకున్న వారిని టపాచౌపుత్ర పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 68 కిలోల గంజాయితో పాటు ఇనోవా వాహనం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాకు చెందిన రాజు అనే వ్యక్తితో కలిసి మొహమ్మద్ ఇషాక్, ఇసాముద్దీన్ ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి నగరంలో అమ్మేందుకు ప్రణాళిక రచించారని కులుసుంపుర ACP మొహమ్మద్ జావేద్ తెలిపారు. ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఇసాక్, ఇసాముద్దీన్ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వెల్లడించారు. కారులో తరలిస్తుండగా బిలాల్ మస్జిద్ గంగాబలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు పట్టుబడగా రాజు అనే వ్యక్తి పరారయ్యాడని ACP మొహమ్మద్ జావేద్ తెలిపారు. బిలాల్ మస్జిద్ దగ్గర, ఇమ్రాన్ హోటల్ దగ్గర ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇన్నోవా బేరింగ్ నెంబర్ MH43N9077 అనే ఇన్నోవాని ఆపి చెక్ చేసి దాంట్లో అబౌట్ ఒక 70 కిలోల గాంజాని, డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది. ఈ 70 కిలోల గాంజా 36 కవర్లలో, ర్యాప్లలో చుట్టి, వాసన రాకుండా ఈ బలంగా చుట్టి, తర్వాత ఇవి 5 గన్ని బ్యాగుల్లో వేసి దాంట్లో తీసుకుని రావడం జరిగింది. అయితే ఈ ఆటో ఇది ఇన్నోవాకి ముందు ఒక యాక్టివా TS13EN 8115 అనే యాక్టివాలో ఇసాముద్దీన్ అనే వ్యక్తి పైలటింగ్ చేసుకొస్తూ వచ్చినాడు. ఈ ఇసాక్ అనే వ్యక్తి బండి నడుపుతూ అతని బండిలో మనకి గాంజా దొరకడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఈ ఇసాకు, ఇసాముద్దీన్లుకి ఇద్దరు వరుసకి బంధువులు అవుతారు, మేనబామడుదులు అవుతారు, అన్న చెల్లెళ్ళ పిల్లలు. అయితే వీళ్ళ దగ్గర ఒక 6-7 నెలల క్రితం రాజు అనే ఒక వ్యక్తి, ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి ఇలా షాప్లో పనిచేయడానికి వచ్చి ఇలా పరిస్థితి చూసి, ఇంత కష్టపడక్కర్లేదు, మనకి సులువైన డబ్బులు సంపాదించే మార్గం ఉంది, మా ఏరియాలో గాంజా దొరుకుతుంది, నేను తీసుకొస్తా, మీ ఏరియాలో కష్టం మీరు ఇవ్వండి అని చెప్పడం జరిగింది.
హైదరాబాద్ షామీర్పేట లియోనియో రిసార్ట్స్ శిబిరంలో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాంచీకి వెళ్లారు. రేపు జార్ఖండ్ శాసనసభలో స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేలు హాజరై బల నిరూపణ చేయాల్సి ఉండటంతో జార్ఖండ్కు వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ జేఎంఎం పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలు 3 రోజులుగా హైదరాబాద్ శిబిరంలో ఉన్నారు. వారు ఉంటున్న రిసార్ట్స్ వద్ద ఎవరిని లోనికి వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జార్ఖండ్ నూతన సీఎంగా చంపాయి సోరెన్ ఇటీవల ప్రమాణ స్వీకారం